అక్రమంగా గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ను కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల పోలీసులు బస్వాపూర్ యువకులు కలిసి పట్టుకున్నారు. స్థానికులు భిక్కనూరు ఏఎస్ఐ జగదీష్ కథనం ప్రకారం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ను భిక్కనూరు టోల్గేట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించింది. టోల్గేట్ సిబ్బంది వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్ ఆపలేదు. వెంటనే పోలీసులకు బస్వాపూర్కి చెందిన యువకులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బస్వాపూర్ యువకులు గోవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని పట్టుకున్నారు. డీసీఎం డ్రైవర్తో పాటు మరో వ్యక్తి పరారయ్యారు. 14 ఆవులు 20 ఎద్దులున్నట్లు గుర్తించారు. అనుమానం రాకుండా వాహనం చుట్టూ సంచులు పెట్టి మధ్యలో గోవులను తరలిస్తున్నారు. పట్టుబడిన వాహనాన్ని ఠానాకు తరలించి కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. గోవులను గోశాలకు తరలించారు. బండి నిండున్నాయి రా ఆవులు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!